అమ్మా ప్రైజులమ్మా బాగున్నారమ్మా? ఆరోగ్యం ఎలా ఉంది? బాగుందమ్మా. మిమ్మల్ని చూడాలని, మిమ్మల్ని మీ ఇంటికి ప్రార్థన చేయాలని మరి ఎన్నో మరి దారి వచ్చాను మిమ్మల్ని కలవాలని. మీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? బాగుంది కదా? దేవుడి దయ వల్ల. అమ్మా యేసయ్య ప్రేమ ఎంత వరకు మిమ్మల్ని ప్రేమించారు? యేసయ్య ప్రేమ మీరు ఎంత వరకు ఉన్నారు? ఆయన ఎలా ప్రేమించారు? ఎలాగా మిమ్మల్ని మరి ఆయన ఎంతగా మీరు దేవుణ్ణి విశ్వసించారు? కొన్ని సందేశాలు చెప్తే మరి అందరం స్తోత్ర సహోదరులు చెప్పండి అమ్మా. యేసయ్య ప్రేమ ఎంతవరకు ప్రేమించారు? చాలా ప్రేమించారండి. నా స్థితి గొప్ప చెప్పుకోలేని స్థితి, నా స్థితి బాగా పేద స్థితిని. మరి పేద స్థితి అయితే మీ ఇంటోరు వల్ల నేను సహాయపడి దేవుణ్ణి అడుక్కుని నేను అవతలకి వెళ్ళానండి. అవతలకి వెళ్తే అవతల వాళ్ళు నన్ను తీసుకెళ్ళారు బాగా. అసలు నేను వెళ్ళే స్థితిలో లేనండి, నేను అసలు అంత వేరే స్థితిగా ఉన్నానండి. అసలు తీసుకుంటారో తీసుకోరో అనుకున్నానండి. అప్పట్లోనే ప్రభుని అడుక్కుని వెళ్ళానండి. ప్రభుని అడుక్కుని వెళ్తే నాతో వచ్చిన వాళ్ళు కొంతమంది ఫెయిల్ అయ్యారు. దేవుడు నన్ను అలా ఫెయిల్ చేయలేదండి. కష్టపడి వెళ్ళాను అవతలకి వెళ్ళాను. అన్నిటిలోనూ పాస్ అవ్వనండి. మెడికల్లో కానీ అక్కమ్మ విషయంలో కానీ అన్నిటిలోనూ పాస్ అవ్వనండి. అప్పుడు నేను చేసి ఇంట్లో కాదండి, స్కూల్లో చేశానండి. స్కూల్లో కోయిట్లోనండి. 20 సంవత్సరాలు చేశాను. చాలా వందనాలు. అంటే 20 సంవత్సరాలు చేశారంటే దేవుడి ప్రేమ మీకు కనిపెట్టి ఉన్నారు. అవునండి. ఆ ప్రేమ ఎంత పట్టుదల ఏంటో. అవునండి. ఇప్పుడు వరకు కూడా దేవుని ప్రేమ అండి. ఇది కూడా ఇది కట్టుకోవటానికి, ఇక్కడ నిలబడటానికి, నా బిడ్డలని అవతల తీసుకోవటానికి, నా బిడ్డలు పైకిలోకి వస్తానికి అన్నిటికి దేవుని ప్రేమ. అన్నిట్లో దేవుని. మీ వయసు ఇప్పుడు ఎంత ఉంటదమ్మా? 75 అన్నారు. 75? అవునండి. రైట్. ఇంత 75 సంవత్సరాల ఏజ్ లోను మీరు చక్కగా మరి ఆత్మీయంగా ఉన్నారు. అమ్మ మీకు చిన్న పాట పాడతా వచ్చింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేస్తారా? ప్రార్థన అమ్మా చిన్న మీకు చిన్నగానే చేస్తాను. చిన్నది ప్రార్థన చేయండి అమ్మా. మీ ప్రార్థన మేము అంగీకరించాలని ఆశపడుతున్నాను. చిన్న ప్రార్థన చేయండి అమ్మా. స్తోత్రం 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 తండ్రి. నాయన ఇది ఉదయ కాలంలో నాయన ఇది మీ బిడ్డని పంపించావు మా సన్నిధికి ప్రభ. నా గృహంలోకి పంపించావు. నా గృహంలో ప్రభా నీ బిడ్డ ద్వారాగా మాకు కొన్ని విషయాలు తెలిసినవి, కొన్ని విధాలుగా ఇదిగా ఉన్నారు ప్రభా. నీ ప్రేమ గొప్పది నాయన, నీ ప్రేమ కృపది నాయన. నాయన నా బిడ్డలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడి కొనించినందుకు వేలాది వేలు స్తోత్రాలు ప్రభా. ఇంకా ఈ దేశాల్లో ప్రభా కోడళ్ళిద్దరు మనవలిద్దరు ఇంకా కావలసిన వాళ్ళు ఉన్నారు ప్రభా. అందరిని కూడా ఆశీర్వదించు కాపాడు కొనించు ప్రభా. నా తోబుట్టులు కూడా అక్కడే ఉన్నారండి ప్రభా. ఆ బిడ్డలందరినీ పేరు పేరు చొప్పున అందరినీ ఆశీర్వదించాడు ప్రభా. నా బిడ్డలకి ఇచ్చిన భార్యలని బిడ్డలందరినీ మనవరాళ్ళని అందరినీ కూడా ఆశీర్వదించి కాచి కాపాడు కరుణించి ప్రభా. నాయన నాకు కావలసిన శక్తిని, ఆరోగ్యమును, బలమును దయచేసి నా ప్రభా. ఇదిగో ప్రభా ఈ వేళ ప్రభా నా కుమారుడు ప్రయాణం పెట్టుకున్నాడు. ప్రయాణం వెళ్ళేటప్పుడు కూడా నువ్వు తోడుగా తీసుకొచ్చావు గృహానికి. కొన్ని రోజులు మాలో సందడిగా ఉన్నాడు, మాలో బిడ్డలతోటి ఉన్నాను. నేను తండ్రి మళ్ళీ వెళ్తున్నా. మళ్ళీ ఎప్పటికి మళ్ళీ మా సన్నిధికి మా గృహానికి చేరుతావో నీ పాదాలకు వందనాలు ప్రభా. అప్పుడు ఆశ్రదించు. ఇదిగో నా బుధవారం ఆశ్రదించు ప్రభా. నువ్వే తోడు, నువ్వే దిక్కు, నువ్వే సహాయం తండ్రి. నాయన నీ ప్రేమ గొప్పది నాయన, నీకు ప్రేమ గొప్పది. ప్రార్థన చేస్తే నేను నా కుమార్తె నువ్వు దేనికి భయపడకు, నువ్వేమి భయపడకని దర్శనాలు చూపించావు నాయన. నీ ప్రక్కనే ఉన్నాను. నేను నడవలేని స్థితిలో నేను చెయ్యనిస్తానని చెప్తున్నావు ప్రభు. నాయన నేను దీనిరానైనా నేను నీ ప్రార్థన ఆలకిస్తున్నా. ఇదిగో మీ బిడ్డను పంపించావు తండ్రి. మీ బిడ్డ ద్వారాగా మాకు కొన్ని విషయాలు చెప్పి నా బిడ్డలు అందరినీ పేరు పేరు చెప్పున ఆశీర్వదించి కాచి కాపాడి కొరణిస్తారని నా ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ఏడుకొనిచు ప్రార్థించున్నాను తండ్రి. అమ్మా చాలా వందనాలు. ఏ స్థలానికి వెళ్ళాలో ఆ స్థలాన్ని ప్రేమించి ఆదరించి కాచి కాపాడి ఆయనకి ఇచ్చిన బిడ్డని భార్యని ఆశ్రయించి కాచి కాపాడి కొనిస్తారని మీ సేవలో ఇంకా ఎక్కువగా అభివృద్ధిగా వాడుకోవాలి.
నా ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేస్తారని నా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో వేడుకొంచి ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. చాలా వందనమ్మా. చాలా అద్భుత సాక్ష్యం చెప్పుకొచ్చారు. దేవుడు మిమ్మల్ని ఇంకా ఏడకండి అమ్మా. నీ పరిచర్యను తుద